హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? టుడే జొన్న రొట్టెలు చేస్తున్నానండి. జొన్న రొట్టెలు స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ వేసి చేస్తున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్ ఏదైనా వేసి చేసుకోవచ్చు, మనకు నచ్చినవి. జొన్న రొట్టె ఎలా చేయాలనేది చెప్దామని ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు జొన్న రొట్టెలు చేస్తున్నానండి. చూడండి, నేను ఆల్రెడీగా క్యారెట్ తురిమేసి వేసుకున్నాను. ఆనియన్స్, వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు జొన్న రొట్టెలకి. ఇలా కలిపేసుకొని, మనకి వెజిటేబుల్లోని కీర వాటిలో అయితే వాటర్ ఉంటుంది, కొంచెం మిక్స్ చేసుకోవాలంతాను. మిక్స్ చేసుకున్నాక సాల్ట్ అన్నీ వేసేసాను. కీర చెప్పాను కదండి, కీర కూడా వేసుకోవచ్చు. మనం వెజిటేబుల్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. నేను జొన్న రొట్టెల్లోనే కలిపేసి పిండిలోనే కలిపేస్తానండి. నేను హాట్ వాటర్ యూస్ చేస్తున్నాను జొన్న రొట్టెల్లోనే. కొంతమంది ఉడకబెడతారు, అప్పుడు నేను ఉడకబెట్టను, డైరెక్ట్గా హాట్ వాటర్ బాగా వేడి నీళ్ళు వేసి కలుపుతాను. నేను బాగా వేడి నీళ్ళు వేసి కలిపి కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం కర్రతో చెయ్యం కాబట్టి, ఇలా అద్దుతాం కాబట్టి, దేని మీదైనా కవర్ మీద వాటి మీదను లూజ్గా కలుపుకుంటే బాగుంటుంది. ఇది కొంతసేపు కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. జొన్న రొట్టెలు 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా వాటర్ వస్తుందండి. వాటర్ వచ్చినా ఏం అవ్వదు, ఏం పర్వాలేదు, బాగానే వస్తాయి. మీకు చూపిస్తాను. ఇలాంటి జిప్ లాక్ కానీ, కవర్ కానీ, ఇంకోటి ఏంటి ఆకు కానీ, ఏంటి ఏ ఆకు ఉన్నా పర్వాలేదండి. ఏంటి ఇస్తరాకు కానీ, నెక్స్ట్ అరిటాకు కానీ ఉంటే చేసుకోండి. ఇలాంటి కవర్ అయినా ఉన్నా పర్వాలేదు, మంచిగా వస్తాయి. చూద్దాము. ఇలా ఇంత సైజు అయితే మీకు కొంచెం బాగుంటుంది ఉడకడం అన్నీ. ఈ సైజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇలా కవర్ పైన పెట్టేసినా బాగానే వస్తుందండి. మీకు పల్చగా ఉంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. దల్సరిగా మామూలుగా గట్టిగా పిసుక్కుంటే కొంచెం చపాతీలా వస్తుంది. ఇలా అనుకోండి, మంచిగా బాగుంటుంది. వెజిటేబుల్ కూడా బాగా ఉడుకుతాయి మీకు. ఇది ఇలా అయిపోయింది కదా, జస్ట్ అలా తీసేస్తే వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. ఎందుకంటే నేను లూజ్గానే కలుపుకున్నాను కాబట్టి పిండి, అంతే. జస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక సిమ్లో పెట్టుకోవాలండి. ఇది జస్ట్ అంతే. మీరు ఇంకా పెద్ద సైజు చేసుకోవాలన్నా అవుతుందండి, మీకు నచ్చిన సైజులో. మాకు ఆ సైజ్ చాలని నేను ఆ సైజ్ చేశాను. అంటే కొంచెం ఒకసారి ఒక 2-3 వేసేద్దామని 3 వేస్తున్నానండి. ఇలా అంటే చాలు, ఇవి కదులుతూ ఉంటాయి, ఏం పర్వాలేదు. మామూలు పెనం మీద కూడా వేసుకోవచ్చండి. నాకు ఇది ఉందని చెప్పి నేను వేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఇది రాలేదు, మాకు కవర్ మీద రాలేదు అనుకుంటే ఒకటండి, కొంచెం ఆయిల్ వేసుకున్నారంటే కవర్ మీద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాలిపోయండి, ఒక సైడు తిరగేస్తున్నాను. ఇంకా వెర్రగా కాలాలి, కొంచెం కాలితే తిరగేసుకోవాలి. ఒక సైడ్ కాలిందో లేదో చెక్ చేసుకున్నాను. చూసారా, వెజిటేబుల్స్ చాలా బాగుంటాయండి. ఇవి హెల్దీ కూడా పిల్లలకి అయితే స్నాక్స్ లాగా కూడా పెట్టేయచ్చు. జొన్న రొట్టెలు రెడీ అయిపోయండి. చూడండి, కలర్ కూడా ఇలా కాలితే సరిపోతుంది. చిన్నపిల్లలకి హెల్దీ ఫుడ్, ఎవరైనా తినొచ్చు, స్నాక్స్ లాగా కూడా తినుకోవచ్చు.